భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలు జరిపేందుకు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మార్చి 24వ తేదీన హైదరాబాద్లో జరిగిన మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని భారత ప్రభుత్వం సిపిఐ మావోయిస్టు పార్టీ కాల్పులు విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని లేఖ ద్వారా పిలుపునిచ్చారు. ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి విడుదల చేసిన లేఖకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఇటు శాంతి చర్చల అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా గత మార్చి 24వ తేదీన హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి, భారత ప్రభుత్వం సిపిఐ మావోయిస్టు పార్టీ బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలంటూ కూడా లేఖ ద్వారా అభయ్ తెలిపారు. ఇటు శాంతి చర్చలు జరపాలి అనే అంశం పైన కూడా మార్చి 24వ తేదీన హైదరాబాద్లో ఇటు శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడాన్ని అభయ్ అయితే స్వాగతించారు. అయితే ముఖ్యంగా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కంగారు పేరిట జరుగుతున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయాలంటూ కూడా లేఖ ద్వారా తెలిపారు. ముఖ్యంగా ఇటు అభయ్ ఆయా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి జీవోను కూడా సైట్ జీవోను కూడా నిలిపివేయడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయకూడదన్న విషయంపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే తాము కూడా చర్చలకు సిద్ధమంటూ కూడా అభయ్ లేఖ ద్వారా పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా మావోయిస్టులు గత సంవత్సరంలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా శాంతి చర్చల అంశానికి సంబంధించి కూడా తెరపైకి వచ్చింది. ఇటు కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు ఇటు బేస్ క్యాంపులను ఏర్పాటును నిలిపివేయాలంటూ ఇటు గాలింపు చర్యలను కూడా నిలిపివేయాలని కూడా అప్పుడు మాత్రమే తాము చర్చలకు ముందుకు వస్తామంటూ కూడా మావోయిస్టు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. అయితే ముఖ్యంగా ఇదే సమయంలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇటు దండకారణ్యం అటవీ ప్రాంతంలో కూడా ఇటు మావోయిస్టు చేరువేత ముమ్మరంగా సాగింది. ఆ తర్వాత శాంతి చర్చల ప్రతిపాదన అంశం సంబంధించి కూడా మరుగుపడిపోయిన పరిస్థితి ఉంది. తాజాగా కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శాంతి చర్చలకు తాము సానుకూలంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి తమ ప్రతిపాదనలపైన ఎలాంటి నిర్ణయం వస్తుందోననేది అంతు చిక్కడం అయితే లేదు. అయితే ముఖ్యంగా ఇటు శాంతి చర్చలకు నక్సల్స్కు ముందుకు వచ్చినప్పటికీ కూడా ఏరువేతే లక్ష్యంగా కూడా ఇప్పటికే ఇటు కేంద్ర బలగాలు కూడా ఇటు దండకారణ్యాన్ని జల్లెడపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత చర్చల అంశం అంతగా కూడా చర్చకు రాకుండా పోయింది. తాజాగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఇప్పటికే మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా కూడా ఇటు బలగాలు అయితే ఏదైతే అడవిని జల్లబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ముఖ్యంగా కూడా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులను కూడా ఇటు ఎన్కౌంటర్ చేయడం లాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కూడా మావోయిస్టుకు తెలంగాణలో కూడా తీవ్రమైన నష్టం జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే కేంద్రం అధికార ప్రతినిధి అభయ్ శాంతి చర్చలకు లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కూడా ఇది తీవ్రంగా అయితే చర్చ సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఇటు మావోయిస్టులకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రభుత్వాలకు సంబంధించి చర్చలు జరుగుతాయా లేదా అనే అంశానికి సంబంధించి అయితే ఈ లేఖ విడుదల నేపథ్యంలో కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు.